హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ అప్డేట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే 2-3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు చోట్ల ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దక్షిణ మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశాల మీదుగా దక్షిణ గ్యాంగ్టక్, పశ్చిమ బెంగాల్ వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే దక్షిణ మధ్యప్రదేశ్ లో ఉన్న ఉపరితల ఆవర్తనం విదర్భ, మరాఠ్వాడ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, ఇంకా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. మరోవైపు దిగువ ట్రోపు ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ యానంలో ఈశాన్య ఆగ్నేయ గాలులు వీస్తున్నట్లు తెలిపింది. నైరుతి బంగాళాఖాతం అనుకుని తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో 3-4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, ఇంకా జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు 17వ తేదీన కూడా ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, ఇంకా సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో రాబోయే 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి అనంతపురం వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎత్తైన చెట్ల కింద ఉండడం ప్రమాదమని తెలిపారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో కూడా ఉండొద్దని సూచించారు. ఇక రాబోయే 3 రోజుల పాటు ఇలాంటి వాతావరణమే కొనసాగే అవకాశాలున్నాయి. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, ఇంకా నంద్యాల, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ ప్రాంతాల్లో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.